హలో గైస్, వెల్కమ్ బ్యాక్. మనం ఇండియాలో ఒక ఈవీ తీసుకుంటున్నామంటే అందరికి కామన్ గా ఒక 3 క్వశ్చన్స్ ఉంటాయి. అదేంటంటే దీని రేంజ్ మనకు సరిపోతుందా, అండ్ ఇంకొకటి ఎక్కడంటే అక్కడ దీని ఛార్జింగ్ దొరుకుతుందా, అండ్ ఇంకొకటి ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎవ్రీడే పర్పసెస్ కి మనం దీనిపైన రిలై అవ్వచ్చా అని. ఎందుకంటే ఈవీ అంటే ఏదో ఒక ఎలక్ట్రిక్ కార్ లా కాకుండా మన డైలీ లైఫ్ కి కూడా మనకి సెట్ అవ్వాలి, జస్ట్ లైక్ మనం యూజ్ చేసే పెట్రోల్ ఆర్ డీజిల్ కార్ లాగా. ఈ రోజు మనం ఒక కార్ కి ఒక క్లోజర్ లుక్ తీసుకుంటున్నాము. అదేంటంటే ఈ మారుతి సుజుకి ఈ విటారా. కానీ ఇన్స్టెడ్ ఆఫ్ లిస్టింగ్ ఫీచర్స్ మనము ఈ కార్ ఎంత ప్రాక్టికల్ ఈ రోజు మాట్లాడుకుందాం. మన సిటీ డ్రైవింగ్, యాక్సిలరేషన్, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అలానే రిలయబిలిటీ, ఈ అన్ని ఆస్పెక్ట్స్ లో ఈ పర్టికులర్ ఈవీ మన ఎవ్రీడే లైఫ్ కి సెట్ అవుతుందా లేదో చూద్దాం. ఫస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ అబౌట్ ఈ విటారా ఏంటంటే ఇది ఒక బాన్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ అన్నమాట. ఇప్పుడు ఏదో ఒక ర్యాండమ్ కార్ తీసుకుని ఒక పెట్రోల్ కార్ కానీ డీజిల్ కార్ కానీ ఉందనుకోండి, దానిలో ఆ ఇంజన్ తీసి ఏదో ఎలక్ట్రిక్ ఇంజన్ పెట్టినట్టు కాదు. దీన్ని డిజైన్ చేసిందే ఒక ప్రాపర్ ఒక ఈవీ లాగా డిజైన్ చేశారు గ్రౌండ్ నుంచి. అందుకే దీనికి ఫ్లాట్ ఫ్లోర్ లేఅవుట్ ఉంటుందన్నమాట. దాని వల్ల క్యాబిన్ స్పేస్ ఇంప్రూవ్ అవడంతో పాటు పెద్ద బ్యాటరీస్ ని కూడా మనం దీనిలో అకామిడేట్ చేయొచ్చు. ఈ స్ట్రక్చర్ లో మోర్ దాన్ 60% హై టెన్సైల్ స్టీల్ యూజ్ చేశారు. ఎక్కడైతే మనకి బ్యాటరీ ప్యాక్ ని సపోర్ట్ చేసే స్పేసెస్ ఉంటాయో, లేదంటే సేఫ్టీని ఇంప్రూవ్ చేయడానికి కానివ్వండి, ఇది ఏరోడైనమిక్ ఫ్రెండ్లీ ఎస్యూవీ అన్నమాట. ఫ్లాట్ అండర్ బాడీ ఉంటుంది అండ్ అలానే అడాప్టివ్ గ్రిల్ షట్టర్స్ కూడా ఉంటాయి. ఏరోడైనమిక్ ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయడానికి షట్టర్స్ క్లోజ్ ఉంటాయి, కానీ ఎప్పుడైతే బ్యాటరీకి కూలింగ్ కావాలో అప్పుడు ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్ లో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్స్టెంట్ టార్క్. మీరు యాక్సిలరేటర్ ని ఇలా ప్రెస్ చేయగానే ఇమీడియట్ పవర్ డెలివరీ ఉంటుంది. దాని వల్ల మీకు సిటీ డ్రైవ్ చాలా రెస్పాన్సివ్ ఉంటుంది. ఈ విటారాలో మీకు 2 బ్యాటరీ ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి 49 kWh, ఇంకోటి 61 kWh. దాని రేంజ్ అప్ టు 543 కిలోమీటర్స్ ఉంటుంది డిపెండింగ్ ఆన్ ద వేరియంట్. రేంజ్ నెంబర్స్ అన్ని పక్కన పెట్టేస్తే వాట్ మ్యాటర్స్ మోర్ అంటే మన ఎవ్రీడే సిచ్యువేషన్స్ కి ఇది ఎలా ఉంటుంది అని. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్ కి 5.2 మీటర్ టర్నింగ్ రేడియస్ ఉంది. సో దాని వల్ల మనకి పార్కింగ్ ఏరియాస్ కానివ్వండి, లేదంటే సిటీలో మనం తిరగడానికి చాలా ఫ్రెండ్లీ ఉంటుంది, ఎస్పెషల్లీ మన హైదరాబాద్ లాంటి టైట్ సిటీస్ లో. సో ఇది ఎస్యూవీ అయినా సరే మనకి చాలా మేనేజబుల్ ఉంటుంది అర్బన్ ఎన్వైరన్మెంట్స్ లో కూడా. మనం ఇప్పుడు క్విక్ గా దీని యాక్సిలరేషన్ కూడా టెస్ట్ చేద్దాం. ఎలక్ట్రిక్ మోటార్స్ ఇన్స్టెంట్ టార్క్ ని డెలివర్ చేస్తాయి. సో పికప్ చాలా ఇమీడియట్ ఉంటుంది అండ్ స్మూత్ గా గేర్ షిఫ్ట్స్ లేకుండా చాలా బాగుంటుంది. ఇప్పుడు బ్రేకింగ్ రెస్పాన్స్ కూడా చూద్దాము. ఈవీ బ్యాటరీస్ కింద ప్లేస్ చేస్తారు చాసిస్ దగ్గర. సో ఈ వెహికల్ కి లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉంటుంది. దాని వల్ల స్టెబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది బ్రేకింగ్ అండ్ కార్నరింగ్ లో. దీని అర్థం ఏంటంటే సడన్ బ్రేకింగ్ సిచ్యువేషన్స్ లో కూడా కార్ ప్లాంటెడ్ అండ్ కంట్రోల్డ్ ఉంటుంది, ఎస్పెషల్లీ లార్జర్ బ్యాటరీస్ ని క్యారీ చేసే కార్స్ లో. అండ్ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ కూడా ఉంది. అంతేకాదు దీనిలో ఎడాస్ లెవెల్ 2 ఉంది, విచ్ హాస్ బీన్ టెస్టెడ్ అండ్ ట్యూన్డ్ ఫర్ ఇండియన్ డ్రైవింగ్ కండిషన్స్. దీని ఫ్రంట్ ఎడాస్ సిస్టమ్ కి డీఫాగర్ సిస్టమ్ కూడా ఉంది, ఎందుకంటే ఎలాంటి వెదర్ కండిషన్స్ లో అయినా సరే సెన్సార్స్ కి విజిబిలిటీ ఉండాలి కాబట్టి. ఇందాక నేను మీకు హై టెన్సైల్ స్టీల్ స్ట్రక్చర్ అని చెప్పాను కదా, దాంతో పాటు ఆప్టిమైజ్డ్ లోడ్ పార్ట్స్ వల్ల మన సేఫ్టీని ఇంకా స్ట్రెంగ్తన్ చేస్తున్నట్టు. ఇప్పుడు ది మోస్ట్ క్రిటికల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఈవీ గురించి మాట్లాడుకుందాం, అదే దీని బ్యాటరీ. ఈ విటారా బ్యాటరీ గురించి నేను స్పెషల్ గా చెప్పక్కర్లేదు, గ్లోబల్లీ అందరికీ తెలిసిన విషయమే. ఇది సేఫ్ అండ్ రిలయబుల్ కూడా. ఈ బ్యాటరీస్ కి సెవెరల్ ఎక్స్ట్రీమ్ టెస్ట్ చేశారు, సేఫ్టీ టెస్ట్, నెయిల్ పెనిట్రేషన్ టెస్ట్ కానివ్వండి, ఫైర్ టెస్ట్ కానివ్వండి, లేదంటే వాటర్ టెస్ట్ అండ్ కంప్రెషన్ టెస్ట్ కానివ్వండి. ఈ బ్యాటరీ డిజైన్ చేసింది కూడా ఎక్స్ట్రీమ్ కండిషన్స్ లో, అంటే -30 నుండి 60 డిగ్రీస్ వరకు ఇది సస్టైన్ అవుతుంది. కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఎలాంటి కండిషన్స్ లో అయినా సరే. ఈవీలో అందరూ చూసేది ఏంటంటే ఛార్జింగ్ అవైలబిలిటీ గురించి. మారుతి సుజుకి అందుకే ఈ ఛార్జింగ్ ఎకో సిస్టమ్ ని చాలా ఎక్స్పాండ్ చేసింది. మారుతి సుజుకి అవుట్లెట్స్ లో మోర్ దాన్ 2000 ఛార్జర్స్ ఉన్నాయి. అవి ఎలా పెరుగుతూనే వెళ్తున్నాయి. ఈ ఛార్జర్స్ ఎక్స్క్లూజివ్ గా ఈ మారుతి సుజుకి ఈవీ ఓనర్స్ కి మాత్రమే. అంటే ఈ నెట్వర్క్ ఇంక్లూడ్స్ బోత్ నెక్సా అండ్ అరీనా అవుట్లెట్స్ కాబట్టి ఈ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా లార్జ్ సర్వీస్ నెట్వర్క్ లాగా స్ప్రెడ్ అయింది. ఈ ఛార్జింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా సింప్లిఫైడ్ ఉంది ఈ ఫర్ మీ యాప్ వల్ల. ఈ యాప్ వల్ల ఏంటంటే ఫైండ్ చేసుకుని, నావిగేట్ చేసుకుని, చార్జ్ చేసుకుని, పే చేసుకుని అన్ని ఒకటే దానిలో ఉంటుంది అనమాట. ఈ 2000 ఎక్స్క్లూజివ్ మారుతి సుజుకి చార్జర్స్ విషయం ఒక్కటే పక్కన పెట్టేస్తే ఇంకొక 13 మేజర్ ఛార్జింగ్ నెట్వర్క్స్ తో ఇంటిగ్రేట్ అయి ఉంది, ఇంక్లూడింగ్ టాటా పవర్ కానివ్వండి, స్టాటిక్, లేదంటే జియో బీపీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అండ్ చార్జ్ జోన్. దీని వల్ల ఇంకా అడిషనల్ గా 12,000+ ఛార్జర్స్ ని దీనిలో ఇంటిగ్రేట్ చేసుకుంది ఈ ఫర్ మీ యాప్. సో ఇన్స్టెడ్ ఆఫ్ మల్టిపుల్ ఈ ఛార్జింగ్ అప్లికేషన్స్ పెట్టుకునే దానికంటే ఒక్క ఇంటర్ఫేస్ లో మన పని అయిపోతుంది. అంతేకాదు ట్యాప్ అండ్ చార్జ్ RFID కార్డు కూడా ఉంది. దీని వల్ల ప్రతిసారి మనం ఫోన్ ని యూజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. లాంచ్ కంటే ముందు ఈ విటారాని 10 lakh కిలోమీటర్స్ టెస్ట్ కూడా చేశారు. కాంపోనెంట్స్ లైక్ డోర్స్,
ఇవి కూడా 45,000 టైమ్స్ కంటే ఎక్కువ ఓపెన్ క్లోజ్ సైకిల్స్ చేశారు. ఈ వెహికల్ కి కొరోజన్ అండ్ ఎన్వైరన్మెంటల్ టెస్ట్ కూడా అయిపోయింది, ఇంక్లూడింగ్ సాల్ట్ వాటర్ ఎక్స్పోజర్ టెస్ట్. ఈ టెస్ట్ వల్ల కార్ పర్ఫార్మెన్స్ కానివ్వండి, రిలయబిలిటీ కానీ అవన్నీ తెలుస్తాయి. దీనిలో ఓనర్షిప్ సపోర్ట్ అనేది ఇంకొక స్ట్రాంగ్ పాయింట్. దీనిలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే లాంగ్ స్టాండింగ్ ఆఫ్టర్ సేల్స్ లెగసీ ఆఫ్ మారుతి సుజుకి, విచ్ హాస్ బిల్డ్ వన్ ఆఫ్ ద ఎక్స్టెన్సివ్ సర్వీస్ నెట్వర్క్స్ ఇన్ ద కంట్రీ. కస్టమర్స్ కి ట్రైన్డ్ సపోర్ట్ యాక్సెస్ ఉండేలాగా 1.5 lakh ప్లస్ మ్యాన్ పవర్ ని ఈవీస్ లోనే పెంచుతుంది. ఎమర్జెన్సీ కండిషన్స్ లో ఈ కాల్ సిస్టమ్ కూడా ఉంది. క్రాష్ ని లేదంటే కొలిజన్ ని డిటెక్ట్ చేసి ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ కి మన జీపీఎస్ లొకేషన్ వెళ్ళిపోయేలాగా. అలానే మనం మాన్యువల్ గా SOS ఫంక్షన్ ని యూజ్ చేసుకుని రోడ్ సైడ్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు. దీనిలో బ్యాటరీ అనేది ఒక సర్వీస్ ఆప్షన్ కూడా ఉంది. దాని వల్ల మనం ప్రైసింగ్ కూడా కొంచెం తగ్గించుకోవచ్చు. నాకు తెలుసు అందరూ ప్రైసింగ్ గురించి వెయిట్ చేస్తున్నారు అని. దీని ప్రైసింగ్ 10.99 lakh నుంచి స్టార్ట్ అవుతుంది విత్ బ్యాటరీ యూసేజ్ కాస్ట్ ఆఫ్ 3.99 per kilometer. అలానే కొంతమంది పెద్ద బ్యాటరీ కూడా చూస్ చేసుకుంటారు. దీనిలో ఆల్ఫా వేరియంట్ అని ఉంది, అది 61 kWh బ్యాటరీ అన్నమాట. ఆ వేరియంట్ కాస్ట్ వచ్చేసి 14.29 lakhs ప్లస్ 4.39 per kilometer అండర్ ద బాస్ మోడల్. సో ఈ మారుతి సుజుకి ఈ విటారా ఇంత క్లియర్ గా చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఏదో ఈవెంట్ బిల్డ్ చేసినట్టు చేయలేదు, వీళ్ళు ఒక రిలయబుల్ ఎకోసిస్టమ్ అరౌండ్ ద కార్ బిల్డ్ చేశారనమాట. బ్యాటరీ సేఫ్టీ దగ్గర నుంచి టెస్టింగ్ కానివ్వండి, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వీస్ సపోర్ట్ కూడా. ఈ కాంబినేషన్ వల్ల ఈవీ ఓనర్షిప్ అనేది చాలా ప్రాక్టికల్ అయింది మన లాంటి ఎవ్రీడే యూజర్స్ కి. ఇప్పుడు మీరే నాకు కమెంట్స్ లో చెప్పాలి, ఇలాంటి ఈవీకి స్విచ్ అవుతారా? ఐ హోప్ ఎవరికైతే ఈవీ గురించి కానీ స్విచ్ అవ్వాలా లేదా అని డౌట్స్ చాలా మందికి ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి వీడియో చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.